హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. స్పేషియస్ ఫ్లాట్ మనకు నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ ఏరియాకు అయితే వస్తుందన్నమాట. రోడ్ వేక్స్ ఒకసారి చూసుకుందాము. పార్కింగ్ వచ్చేసి మనకి స్టిల్ట్ పార్కింగ్ అయితే ఉంటుందండి. బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి. సీసీటీవీ సర్వేలెన్స్, బోర్ అండ్ మంజీరా అండ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. కార్ పార్కింగ్ వచ్చేసి మన గేట్ పక్కనే ఉంటుందన్నమాట. స్పేషియస్గా ఉంటుంది కార్ పార్కింగ్ స్పేస్ అనేది. ఒకసారి ఫ్లాట్ వీడియో అయితే చూద్దామండి. మనం వచ్చి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఫ్లోర్కి వచ్చేసి మనకి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. కారిడార్ స్పేస్ కూడా మనకి స్పేషియస్గా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన కార్నర్లో అయితే ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మేము ఈవినింగ్ టైం తీసుకుంటున్నాము, కానీ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది. మీరు చూసినట్లయితే ఫ్రంట్ మనకి మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి ఐరన్ గ్రిల్స్ అంతా కూడా చేయించారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెస్ డోర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ కూడా 1200 SFT ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇదంతా కూడా హాల్ ఏరియా స్పేస్. మనకి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లాట్ మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి 6 to 7 years ఓల్డ్ ప్రాపర్టీ అనమాట. జీపీ అప్రూవల్స్ అండి. మనకి అఫీషియల్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ విత్ వాష్ బేసిన్ యూనిట్ అయితే ఉంటుందండి. ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకి ఈ ఫ్లాట్లో వచ్చేసి సపరేట్గా పూజ గది కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. అండ్ అటాచ్డ్గా వచ్చేసి మనకి బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ అనమాట. విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం కూడాను అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. మనకి గవర్నమెంట్కి సంబంధించిన పార్క్స్ కూడా ఉన్నాయి మనకి దగ్గరలో. ఏరియా పర్టికులర్గా చూసుకున్నట్లయితే మనకి నిజాంపేట బండారి లేఅవుట్ ఏదైతే ఉంటుందో అక్కడ వస్తుంది అనమాట. హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ 500 meters డిస్టెన్స్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రెజెంట్లీ మీరు చూస్తుంది. అండ్ ఏదైతే లేక్ ఉంటుందో మనకి నిజాంపేట్లో హైడ్రా కిందకైతే అసలు రాదండి. ఇది డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట లేక్ నుంచి మనకి. కానీ మీకు లొకేషన్ వైజ్గా చూపిస్తున్నట్లయితే మాత్రం మ్యాప్స్లో లేక్ దగ్గరలో ఉన్నట్టుగా చూపిస్తుంది, బట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడంతా కూడా వుడ్ వర్క్ చేయించారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్గా బాల్కనీ స్పేస్ ఇచ్చారు. విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుంది. ఏరియా అంతా కూడా చాలా కామ్గా చాలా బాగుంటుందండి. డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 1200 SFT వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ అఫీషియల్ ఫ్లోర్. 6 to 7 years ఓల్డ్ ప్రాపర్టీ. ల్యాండ్ షేర్ కూడా మనకి 27 UDS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్గా ఉంది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.